హాయ్ అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై బాబు గూడెం మాది సిద్దిపేట డిస్టిక్. నేను హనుమన్ల రాజిరెడ్డి గారి భూమి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన వెస్టేజ్వి ఆల్రెడీ వాళ్ళు నారు దశలోనే మన గ్రాన్యువల్ పోయడం జరిగింది. వాళ్ళ నారుకి ఇక్కడ నారు కూడా లూజ్గా వస్తుందంట వాళ్ళకి. ఇప్పుడు నాటేస్తున్నారు ఈరోజు. నాట్లో ముందు వాళ్ళు డిఏపి పోస్తున్నారు. ఆ డిఏపి 2020 కదా బాబాయ్ ఇది డిఏపి. డిఏపి అసలు వీళ్ళు 4 ఎకరాలకు 4 బస్తాలు పోయాలి. కానీ ఏంటంటే మన గ్రాన్యువల్ మీద నమ్మకంతో 3 బస్తాలే పోస్తున్నారు. ఇది 2020 ఇట్లా డిఏపి 3 బస్తాలు పోస్తున్నారు. మన గ్రాన్యువల్ ప్యాకెట్లు 3, అగ్రి 82. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక యూరియా డిఏపి తగ్గియడం వల్ల ఏంటంటే భూమి అనేది మళ్ళీ ఒకప్పుడు పెంటలతో పండించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫర్టిలైజర్ షాప్ లేకపోతే మేము పంట పండియలేమన్నట్టు రైతులు స్థాయికి వచ్చింది. ఇప్పుడు అలాంటిది మేము ఏం చేస్తున్నామంటే అవి భూమిలో వేయడం వల్ల పిహెచ్ లెవెల్ తగ్గిపోతుంది. పంట కూడా మంచి రాదు. తిన్నాక కూడా మనం ఇప్పుడు బర్రెలకు కానీ మన మనుషులు తిన్నా కూడా అనారోగ్యం పాలవుతారని చెప్పేసి మేము ఫర్టిలైజర్ తగ్గించుకోమంటున్నాం. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే అంతకుముందు 50 కిలోలు ఉన్న బస్తాను 45 కిలోలే వేసింది. ఇప్పుడు మేము అందులో కూడా 5 కిలోలు తగ్గించుకోమని వాళ్ళకి చెప్తున్నాము. ఓన్లీ 40 కిలోల ఎకరానికి వాడమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక మందు తాగే వ్యక్తిని ఒకేసారి తాగమంటే బంద్ చేయలేడు. వాళ్ళకి ఏదైనా కొంచెంగా అలవాటు చేయాలి. అట్లాగే భూమికి కూడా బాగా ఫర్టిలైజర్ వేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు భూమిలో ఎర్రలు వానపాములు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఏం కనబడట్లేదు భూమిలో. ఇప్పుడు మనం రాజిరెడ్డి గారి మాటల్లోనే విందాం. రాజు బాబాయ్. ఓకే బాబాయ్, మీరు నారేసే దశలో పోసారు కదా, ఎలా ఉంది నారు? ఎలా వచ్చింది? ఒకసారి పోసాను చేస్తే అప్పుడు మంచిగా ఉన్నది. నారు పక్కగా గ్రీనిష్గా వచ్చింది, మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పోద్దాం అనుకున్నాను. కళ్ళ వైపు నాటేసేటప్పుడే డైరెక్ట్ చల్లుతున్నాను. చూసిన లీడర్స్, ఎందుకంటే ఇది గ్రాన్యువల్స్ అనేది మంచిది, రైతులకు ఒక మంచి అవకాశం. ఎందుకంటే పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలి. ఇవాళ రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఏరి అదే ఏరి అని చెప్తారు. మళ్ళీ నారు పోసే మీరు మళ్ళీ పొట్ట దశలో ఏంటంటే అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ అని ఉంటుంది. మీరు పొటాస్ తగ్గించుకొని ఇది పోయడం వల్ల ఏంటంటే మన గొలుసు కూడా మంచిగా వస్తుంది. దీనిలో ఇది పోయడం వల్ల మీకు దంతమందు కూడా తప్పుతుంది. దంతమందు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతులకు పెట్టుబడి తగ్గియాలి, దిగుబడి పెంచాలనే మా వెస్టేజ్ ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్.